వెల్కమ్ టు లా పాయింట్. జీవానికి మరణానికి మధ్య ఇంకో దశ ఉంటుందా? ఉరిశిక్ష పడిన తర్వాత దాని అమలు అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారినటువంటి అనేక కేసుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించాల్సిందిగా సుప్రీంకోర్టు 4 రోజుల క్రితం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఒక వారం రోజుల క్రితం పరిణామాలను చూసుకుంటే పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న బియాన్ సింగ్ ని అప్పట్లో రజౌనా అనేటువంటి వ్యక్తి హంతకుడు అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత కూడా అతని మరణాన్ని నిలుపు చేయాలి అని చెప్పని పంజాబ్లో ఒక రాజకీయపరమైనటువంటి వాడిగా విజ్ఞప్తులు కొనసాగుతున్నటువంటి దశ ఇది. దేశంలో ఉరిశిక్ష, దాని అమలు, క్షమాభిక్ష ఈ అంశం మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఇది. దీని మీద ఈరోజు సాక్షి లా పాయింట్ దృష్టి సారించింది. ఈ అంశం మీద చర్చించడానికి ఈరోజు స్టూడియోకి వచ్చినటువంటి ప్రముఖులు ముందుగా పిరాట్ల వెంకటేశ్వర్లు గారు, కృష్ణాపత్రిక సంపాదకులు, అలాగే ప్రొఫెసర్ జీవీ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ లో పనిచేస్తున్నారు. అలాగే సిహెచ్ సుధాకర్ రావు గారు, నమస్కారం, అడ్వకేట్, ఏపీ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నారు. అలాగే మనకి విశాఖపట్నం నుంచి ఈ లైవ్ లో పాల్గొనడానికి వై సత్యనారాయణ గారు, ఏపీ లా యూనివర్సిటీ ఫౌండర్ కూడా లైన్ లో ఉన్నారు. అలాగే ఈ మరికొద్దిసేపట్లో ఈ చర్చలో ప్రొఫెసర్ హరగోపాల్ కూడా పాల్గొంటారు. వెల్కమ్ టు లా పాయింట్ అండి. ముందుగా అసలు ఈ ఒక శిక్ష అనేటువంటిది పడిన తర్వాత అది భారతదేశంలో ఉన్నటువంటి చట్టబద్దమైనటువంటి ప్రక్రియ ప్రకారం న్యాయస్థానం ఒక శిక్ష వేసిన తర్వాత దాన్ని నిలుపు చేయటం అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు ఉండటం అనేటువంటిది ఏ రకంగా సమర్థనీయం అనేటువంటిది జీవీ రెడ్డి గారు మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు న్యాయస్థానాలు అంటే ఫైనల్ గా ఒక మరణశిక్ష నిర్ధారించినప్పుడు, ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం, ఇప్పుడు మరణశిక్ష అనేది సెషన్స్ కోర్టు స్థాయి నుండి హైకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా నిర్ధారణ అయినప్పుడు ఈ మన డాక్ట్రిన్ ఆఫ్ సావరెన్ పవర్స్ అంటామండి. దాని ప్రకారం ఏంటంటే కార్యనిర్వాహక శాఖకి, ఎగ్జిక్యూటివ్ కి ఏమన్నా తప్పులు జరిగినాయి అనుకున్నప్పుడు ఆ శిక్షను నిలుపు చేసే అధికారము ఖచ్చితంగా అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఉంది. భారతదేశంలో కూడా మన అధ్యక్షుని ప్రెసిడెంట్ కి, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్లకు కూడా ఈ అధికారాన్ని మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 మరియు 161 ఈ అధికారుల ద్వారా ఇవ్వడం జరిగిందండి. అంటే దీని అమలు కొంతవరకు ఆపు చేయడం అనేది చట్ట వ్యతిరేకమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు జరిగినప్పుడు ఇర్రిపేరబుల్ లాస్, అంటే మనం మళ్లీ పూడ్చుకోలేని నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రాణం విషయంలో వాళ్ళు సరైన కారణం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపే అధికారము ఈ అధ్యక్షునికి, గవర్నర్కి ఉంది. దాన్ని మనం తప్పట్లేమండి. అంటే జీబీ రెడ్డి గారు మీరు చెప్తున్నది ఎక్కడన్నా ఇర్రిపేరబుల్ లాస్ జరుగుతుంది, శిక్ష వెంటనే పడితే ఎంత ఇలాంటి పర్యవసానాలు ఉంటాయనేటువంటిది మీ అభిప్రాయం. విశాఖపట్నం నుంచి సత్యనారాయణ గారు, ఈ అంశానికి సంబంధించి మీరెలా స్పందిస్తారు? అంటే న్యాయ వ్యవస్థ ధృవీకరించిన తర్వాత, అంటే చాలా మన దేశంలో ఓ పట్టాన శిక్షలు పడువు అనేటువంటిది చాలా సందర్భాలు నిరూపణ అవుతూనే ఉంది. ఉదాహరణకి ఇందిరాగాంధీ హంతకులకు సంబంధించి కూడా 5 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఉరి అమలు అయింది. ఇలాంటి సందర్భాల్లో చాలా కాలం తర్వాత ఉరిశిక్షలు వేయటం మీద కూడా అనేక అభ్యంతరాలున్నాయి. అంటే క్షమాభిక్ష అనేటువంటిది ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసేదిగా ఉందా? మీ అభిప్రాయం ఏంటి? ఇది మీకు శిక్ష విధించిన వెంటనే అమలు చేయడం అన్నది అది సాధారణంగా మీకు వెంటనే అమలు చేయవలసిన అవసరం పడిందా పడలేదా అన్నది ప్రజలకి ఇంకో విధంగా అనొచ్చు. అయితే మీకు రాజ్యాంగంలో అధికరణ 21 చూసుకుంటే మీరు ఏదైనా శిక్ష జీవితానికి గాని స్వేచ్ఛకు గాని సంబంధించింది అయితే, ముఖ్యంగా జీవితానికి సంబంధించింది అయితే అది ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళాలి. దానికి రకరకాల ప్రొసీజర్స్ ఉంటే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అదే జీబీ రెడ్డి గారు చెప్పినట్టు ఒకసారి శిక్ష అమలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం రిట్రీవ్ చేయలేం. సో అందుకని చెప్పి శిక్షను అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది. అది ఏదో లా
లో లోపం ఉందని మాత్రం అనుకోవడానికి లేదు. అదొక్కటే కాదండి, మీరు ఇతర దేశాలు చూసుకుంటే ఎక్కడైతే మరణశిక్ష వేయడానికి అనుమతి ఉండి దాన్ని అమలు చేస్తున్నారో, మనం బ్రిటిష్ రూల్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ దేశంలో కూడా మరణశిక్షని వెంటనే అమలు చేసే పరిస్థితి ఉండదు. సత్యనారాయణ గారు, అంటే మరణశిక్ష విధించిన సత్యనారాయణ గారు, ఇప్పుడు నిందితుడే అంటే పూర్తిగా తాను దోషిని అని చెప్పినటువంటి సందర్భాల్లోనూ బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్, అవును, బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ ఆ నిరూపణ అయినటువంటి సందర్భాల్లోనూ అప్పుడు కూడా మరణశిక్షకి అమలుకి సంబంధించినంత వరకు దాదాపుగా నిలుపుదల చేయడం అనేటువంటిది సరైనటువంటి పనేనా? నిందితుడే స్వయంగా నేనే చేశానన్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని నమ్మి వెంటనే అమలు చేయడానికి వీలు లేదండి. అంటే ఏ పరిస్థితుల్లో నిందితుడు నేనే చేశానని చెప్పడానికి అనుకున్న బాధ్యత కోర్టు మీద ఉందండి. అంటే న్యాయ వ్యవస్థ పనిచేయడం మీకు ఒక డిస్టింక్షన్ అండి. చట్టాలు అమలు చేయడం వేరు, న్యాయం చేయడం వేరు. అంటే ఇక్కడ చట్టాలు అమలు చేసినప్పుడు మనం న్యాయం చేస్తున్నావా లేదా అన్న దిశలో వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మీకు ప్రజలకు ఏమనిపిస్తుందంటే మరణశిక్ష వేసి కూడా ఇన్ని వాళ్ళు అమలు చేయలేదు ఎందుకు అనిపిస్తుంది. దాన్ని మరణశిక్ష అమలు కూడా ఎన్నో కోణాల్లో దాన్ని చూడవలసి వస్తుంది. ఎందుకంటే మరణశిక్ష ఈ శిక్ష అన్నది ట్రయల్ కోర్ట్ లెవెల్లో పడుతుంది, సెషన్స్ కోర్టులో పడుతుంది. అప్పటి నుంచి కూడా రాజ్యాంగ కోణాల్లో కూడా దాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది. అంటే శిక్ష అమెరికాలో చూడండి, శిక్ష రాజ్యాంగ కోణాల్లో అన్నింటిలో చూసిన తర్వాత శిక్ష విధిస్తారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా శిక్ష విధించిన తర్వాత మళ్ళీ రాజ్యాంగ కోణాలు చూడాల్సినటువంటి అవసరమే ఉంది. శిక్ష విధించక ముందు చూడాలండి. తర్వాత అదే కదా మనకి క్లెమెన్సీ క్షమాభిక్ష అన్న కాన్సెప్ట్ అదే 72లో పార్డనింగ్ ఆర్టికల్ 72లో పార్డనింగ్ పవర్ ప్రెసిడెంట్ కి ఇచ్చాం. అలాగే గవర్నర్ కూడా కరస్పాండింగ్ గా ఉంది. ఈ క్షమాభిక్ష అన్నది అది ఎందుకంటే చట్టాల్లో ఉన్న హార్ష్నెస్ అంటే కఠినతనే. కొన్ని శిక్షలు కఠినంగా ఉంటాయి, మరణశిక్ష కఠినమైంది. ఆ కఠినమైన శిక్షని అమలు చేసే ముందు దానిలో ఉన్న కఠినతను తగ్గించడం కోసం ఇలాంటి పవర్ ఇచ్చారు. అలాగని రాష్ట్రపతి కూడా పార్డనింగ్ పవర్ ని తన సొంత ఉద్దేశంతో అమలు చేయడానికి కూడా వీల్లేదు. మీరు ఏ దేశంలో, చాలా దేశాల్లో చూడండి, వాటికి అడ్వైజరీ బాడీస్ ఉంటాయి, అటార్నీ జనరల్స్ అడ్వైజ్ ఇస్తారు. ఇప్పుడు మన రాజ్యాంగంలో ఏంటంటే రాష్ట్రపతి పార్డన్ చేయాలా చేయకూడదు అన్నది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ మీద ఆధారపడి ఉంటుందండి. అంతేగాని ఒక వ్యక్తి ఇప్పుడు పార్డనింగ్ పవర్ అన్నది, క్లెమెన్సీ అన్నది ఒక ప్రెరోగేటివ్ పవర్ అని మనం వాడతాం. ప్రెరోగేటివ్ అంటే విశేషాధికారం. విశేషాధికారాలు అమలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సత్యనారాయణరావు గారు, ఈ విషయం మీద మరింత చర్చించుకునే ముందు ఈ మరికొంతమంది మన స్టూడియోలో ఉన్నటువంటి పెద్దల అభిప్రాయాలు తెలుసుకుందాం. ముందుగా వెంకటేశ్వర గారు, ఇది నేరము శిక్ష ఈ రెండింటికి సంబంధించినంత వరకు ప్రజల అభిప్రాయాలు ఒకలా ఉంటాయి. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు, మానవ హక్కుల కార్యకర్తలు వీళ్ళు వ్యక్తం చేసేటువంటి అభిప్రాయాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో ఉరిశిక్ష అనేటువంటిది రాష్ట్రపతి నిలుపు చేయటాన్ని గురించి, లేకపోతే కేంద్ర మంత్రిమండలి ఇస్తున్నటువంటి సూచనల గురించి ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉన్నట్టుగా కొంత కనబడుతుంది. అంటే ఇది అర్థం చేసుకోలేక, లేకపోతే ప్రజలు కోరుకుంటుందే ప్రజాస్వామ్యంలో అమలు చేయాలా? ఇది అర్థం చేసుకోలేక అనేది ప్రశ్న లేదు. ప్రజలు కోరుకుంటున్న ప్రజాస్వామ్యం అనేటువంటి మాట కంటే కూడా ఇప్పుడు వారు చెప్పినట్టుగా అనేక కోణాలలో నిర్ణయం జరిగిన తర్వాత, న్యాయ వ్యవస్థ నిర్ణయించిన తర్వాత రాష్ట్రపతి దగ్గర సుమారుగా ఈ రోజున 18 మంది కేసులు ఆ విధంగా ఉన్నాయి. ఉన్న తర్వాత కొన్నిటిని నిలుపు చేయడంలో ఈ కారణాలన్నిటికంటే కూడా రాజకీయమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలనేవి చాలా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి అనేటువంటిది ప్రజలు భావిస్తున్నారు. ఆ భావించడం మూలంగానే ఈ ప్రభుత్వము
రాజకీయ కారణాల చేతనే వారి యొక్క శిక్షని అమలు చేయడం లేదు. అంటే పంజాబ్ లో ప్రస్తుతం జరుగుతుంది అదే అంటారు. పంజాబ్ లో జరుగుతున్నదే, ఇప్పుడు బొంబాయిలో జరుగుతున్న కసబ్ యొక్క న్యాయ విచారణ కూడా అదే, గురు అబ్దుల్ గురుది ఢిల్లీ పార్లమెంట్ ముందు జరిగినటువంటిది అదే. ఆ విధంగా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా రాజకీయమైనటువంటి కారణాల చేత నిలుపు చేయబడ్డది. ఎందుకనంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకళ్ళ పైన ఉరిశిక్ష కనుక అమలు చేసేటైతే నా రాష్ట్రంలో చాలా అల్లకల్లోలం జరుగుతుంది కనుక ఇది చేయడానికి వీల్లేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా కోరాడు. అలా కోరిన తర్వాత దాన్ని ఆపు చేశారు. అది ఇప్పుడు సంవత్సరాల తరబడి గడిచిపోయింది. ఒక భారత ప్రజలు 100 కోట్ల మంది భారత ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని, స్వాయత్తతని ఇది సవాలు చేసే పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు అది స్పష్టంగా న్యాయ ప్రకారము, చట్టం ప్రకారము శిక్ష ధృవీకరించబడినప్పుడు అతని అనేకమైనటువంటి మెర్సీ పిటిషన్స్ పెట్టుకున్న తర్వాత కూడా రాష్ట్రపతి దాన్ని కొనసాగించుకుంటూ ఉన్నదే అది రాజకీయ కారణాల వలన జరుగుతుంది తప్ప న్యాయపరమైనటువంటి కారణాల వలన జరగడం లేదనేది ప్రజల్లో సహజంగా వచ్చేయండి భావన. వెంకటేశ్వర గారు, రాజకీయ కారణాలని అలాగే న్యాయపరమైన కారణాలని మరిన్ని చర్చించే ముందు ఈ మనం ఉరిశిక్ష, క్షమాభిక్ష అనేటువంటి అంశం మీద చేస్తున్నటువంటి చర్చలో అసలు శిక్ష అనేటువంటి దానికి లక్ష్యం ఏంటి? పరివర్తన లక్ష్యమా లేకపోతే పనిష్మెంట్ అనేటువంటిది లక్ష్యమా? ఈ మొత్తం ప్రత్యేకించి ఉరిశిక్షకి సంబంధించి ఆలోచించుకున్నప్పుడు పరివర్తన అనేటువంటి దాన్ని ఎక్కడ మనం పరిగణలోకి తీసుకోవట్లేదు. అంటే ఈ సందర్భంలో కూడా పరివర్తనని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు మన చట్టం చూసుకుంటే చట్టం ఏమంటది? హేట్ క్రైమ్ బట్ నాట్ ఏ క్రిమినల్. అంటే క్రైమ్ అనేది జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అంటే చట్టం చెప్పినట్టు క్రైమ్ ని మాత్రమే ద్వేషించి క్రిమినల్ ని ద్వేషించకుండా ఉండే అవకాశం ఉంటుందా ప్రజలకి? ఉంటుందా అనంటే అటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పుడు క్రైమ్ అనేది వ్యక్తి ఎందుకు చేస్తాడు? చాలా అనివార్య కారణాల వల్ల చేస్తాడు. బేసికలీ ఫస్ట్ ఇస్ ఆర్థిక సమస్య, ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్. అండ్ ఇంకా కొన్ని కేసుల్లో క్రైమ్ ఏం చేస్తాడు? బికాస్ ఆఫ్ మనీ. ఏంటంటే ఎవరో దాన్ని ప్రోద్బలించి నువ్వు ఇది చేస్తే నీకు గాని నీ ఫ్యామిలీకి గాని ఇట్టి లాభము చేకూరుస్తాము, సో యూ డూ దిస్ క్రైమ్. సో నౌ తను అది వాలంటరీగా కూడా చేసుకుని ఉండకపోవచ్చు. అంటే ఆర్థిక సమస్యలు ఇతరితర అనేటువంటి అంశాలు ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా డిబేట్కి వస్తున్నాయి. దాని కొంతవరకు కూడా సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది. మరి అలాంటప్పుడు ఒక ఆర్థిక కారణాలు, ఇతరితర కారణాలు, సామాజిక కారణాలు వీటిలన్నింటినీ బేస్ చేసుకునే న్యాయమూర్తులు శిక్షలు విధించాలి అని చెప్పి మనం ఎందుకు చట్టాలు చేసుకోలేకపోతున్నాం? ఇప్పుడు జస్టిస్ కృష్ణయ్యర్ గారును జస్టిస్ భగవతి గారు దే హ్యావ్ గివెన్ రికమెండేషన్. వారు రికమెండేషన్స్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు మనకి 4 రకాల థియరీస్ ఉన్నాయి పనిష్మెంట్ లో. వన్ ఇస్ డిటరెంట్ థియరీ, అంటే చేసే వ్యక్తికి భయం కల్పించాలా. రెండోది ప్రివెంటివ్, అంటే మనము శిక్ష వేసినప్పుడు ఆ శిక్షా కాలంలో ఆయన ఎటువంటి నేరం చేయడు కాబట్టి దట్ ఈస్ ప్రివెంటివ్ థియరీ. దెన్ దెర్ ఇస్ రిబటివ్ థియరీ, ఐ టు ఐ, టూత్ టు టూత్, అంటే కంటికి కన్ను పంటికి పన్ను. అంటే ఈ చట్టం అనేది ఓన్లీ ఇట్ ఈస్ ఇన్ అరబ్ కంట్రీస్, నాట్ ఇన్ ఇండియా. ది ఫోర్త్ వన్ ఇస్ రిఫర్మేటివ్ థియరీ, అంటే క్రిమినల్ ఇస్ నాట్ బార్న్, క్రిమినల్ పుట్టడు, పుట్టిన తర్వాత క్రిమినల్ అవుతాడు. అయినప్పుడు తనకి వీ హ్యావ్ టు గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ, మనం ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి ఆయనకి టు రిఫార్మ్ హిమ్సెల్ఫ్. అంటే ఉరిశిక్ష పడిన వ్యక్తికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా? ఊరి శిక్ష పడిన వ్యక్తికి ఇదే సూత్రం వర్తిస్తుందా అని అంటే ఇప్పుడు మనము చూసుకుంటే ప్రెసిడెంట్ గారి ముందు ఇది క్షమాభిక్ష పత్రాలు అనేవి దెర్ ఆర్ ఆల్మోస్ట్ 18 ఆఫ్ దెమ్. ఇప్పుడు దే ఆర్ పెండింగ్. కొన్ని అయితే సిన్స్ ఈవెన్ 1992 నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి. అన్నప్పుడు ఇప్పుడు ఈ పీరియడ్ ఏదైతే మనం చూస్తామో, ది లెంత్ ఆఫ్ పీరియడ్, ఒక క్రిమినల్ కి తెలుసు తనకి శిక్ష సుప్రీంకోర్టులో కూడా ఖరారైంది అని తెలుసు. బట్ ఆయన ఎంతకాలం అయితే జీవిస్తాడో కుసించి కుంగిపోయి జీవిస్తుంటాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్ పనిష్మెంట్ ఫర్ హెమ్. అంటే సుధాకర్ గారు, దీన్ని ఇంకో డైమెన్షన్ నుంచి చూస్తే
భారతదేశంలో ఉరిశిక్ష అమలు జరగదు అనేటువంటి ఒక కన్క్లూజన్ కి దాదాపుగా నేరస్తులందరూ వచ్చి ఉరిశిక్ష పడింది అంటే తమ సేఫ్ గా ఉన్నట్టు భావించే అవకాశం లేదా? అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ డికేట్ అంటే గత దశ శతాబ్దంలో చూసుకుంటే 29 ఉరిశిక్షలు కనుక పడినప్పుడు ఓన్లీ ఒకటే అమలైంది. 2004 నుంచి ఏది ఉరిశిక్ష అనేది అమలు లేదు. అంటే 2004 అంటే దగ్గర ఆల్మోస్ట్ 6+2 8 ఇయర్స్ 8 సంవత్సరాల నుంచి అమల్లో లేదు. సో దీన్ని బట్టి చూస్తే యాజ్ గుడ్ యాజ్ అమల్లో లేదు అది. అండ్ ఇంకోటి దీనికి ఏంటంటే వి కాంట్ క్రిటిసైజ్, దీన్ని ఏంటంటే క్రిటిసైజ్ చేసి ఇది తప్పు అని అనడానికి లేదు. ఇప్పుడు ఏంటంటే దీనికి వేరే అనివార్య కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటి? ఇప్పుడు అఫ్జల్ గురు ఉన్నాడు, పార్లమెంట్ మీద అటాక్ చేశాడు, కసబ్ ఉన్నాడు, ఇస్ అ పాకిస్తానీ నేషనల్. అటువంటిప్పుడు దెర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇప్పుడు ఇది ఇమ్మీడియట్లీ అమలు చేయాల్సిన అవసరం ఏంటి? వై షుడెంట్ టైం బి గివెన్? ఎందుకు ఇవ్వకూడదు? ఎస్ సుధాకర్ గారు, మరి మీ దగ్గరకు వస్తాను. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఈ డిబేట్ లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు. హరగోపాల్ గారు, ఇప్పుడు అంతర్జాతీయ వేదికల మీద కూడా దీని మీద ఎక్కువ చర్చ అంటూ జరుగుతోంది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా ఉరిశిక్షని అమలు చేయాలా వద్దా అనేటువంటి ఓటింగ్లు 2007లోనూ 2010లోనూ కూడా జరిగినటువంటి వ్యవహారం మనకు కనపడుతోంది. అమెరికాతో పాటు ఇండియా, చైనా, ఇరాన్ ఇలా కొన్ని దేశాలు మాత్రమే దాదాపు ఉరిశిక్షను వ్యతిరేకిస్తుంటే దాదాపు 97 దేశాలు ఉరిశిక్షకి వ్యతిరేకంగా ఓటు వేశాయి. దాదాపు యూరోపియన్ యూనియన్ మొత్తంగా ఉరిశిక్షను బ్యాన్ చేసింది. అంటే భారతదేశంలో చూసుకుంటే ఉరిశిక్ష అమలులో సమస్య ఉంది తప్ప ఉరిశిక్షను భారతదేశం రద్దు చేయలేదు. అంటే ఈ మొత్తం పరిస్థితిని చట్టంలో మార్పు రావాలా, లేకపోతే చట్టాన్ని అలాగే ఉంచి దీన్ని పెండెన్సీ పెట్టడం కరెక్టా? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు నేరము శిక్ష అనే దాని మీద ఒక సమాజము ఈ నాగరికత పరిణామ క్రమంలో ఏ దశలో ఉంది అనేటువంటి దానికి సంకేతం ఏ సమాజమైన. ఉరిశిక్షను సంపూర్ణంగా రద్దు చేసిన సమాజాలేవి? ఉరిశిక్ష రద్దు చేయకుండా ఉరిశిక్ష అమలు చేయని దేశాలు కొన్ని. ఉరిశిక్షను చాలా సార్లు అమలు చేసేటువంటి దేశాలు కొన్ని. దాంట్లో అమెరికా అగ్రభాగాన ఉంది. అమెరికాలో జరిగిన ఉరిశిక్షలు బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగవు. అమెరికా ఈ దేశమే చాలా విచిత్రమైన దేశం. ఇది 400 సంవత్సరాల కింద కనుక్కోబడింది, 200 సంవత్సరాల క్రితం దేశమైంది, 100 సంవత్సరాల క్రితం అభివృద్ది ప్రారంభమైంది, 60 సంవత్సరాల క్రితం సూపర్ పవర్ అయింది. హాబ్స్బామ్ 21st సెంచురీ హిస్టరీ అనే పుస్తకంలో ప్రపంచ నాగరికతకు ఏ కొత్త విలువనివ్వని ఒకే ఒక సమాజం అమెరికా అని రాశారు. అంటే కొత్త మానవ విలువలు ఇవ్వనట్టు. యూరోప్ బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది, లిబర్టీ, ఫ్రీడమ్ కాన్సెప్ట్ ఇచ్చింది. కనుక అమెరికా అనేది ఇంకా ఆర్థికంగా అభివృద్ది చెంది ఉండొచ్చు కానీ నాగరికతలో అది చాలా వెనుకబడి ఉన్న దేశం అనే మనము అనుకోవాలంటే ఉరిశిక్ష అమలు బట్టి చూస్తే అది చాలా వెనుకబడిన దేశంగానే భావిస్తాం. యూరోప్ కి సివిలైజేషన్ ఉంది, దానికి ఒక విశాలమైనటువంటి నాగరికత్వం ఉంది. భారతదేశం పరిస్థితి ఏమిటంటే మనకు చట్టబద్ధ రాజ్యాంగము, చట్టము ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఒక దేశానికి. మన దేశమేమో ఆర్థికంగా చాలా అసమానతలు, తర్వాత విపరీతమైన అసమానతలు పెరుగుతున్నటువంటి సమాజంలో కుల వ్యవస్థ, తర్వాత సంస్థాగతమైనటువంటి చాలా హింస ఉంది సమాజంలో. స్త్రీల మీద కానీ దళితుల మీద కానీ చాలా హింస సమాజంలో ఉంది. ఆ హింసను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఏ కారణం వలన మొత్తంగా భారతదేశంలో ఒక సైకాలజీ ఏమిటంటే కొంత రివెంజ్ అనేటువంటి యాటిట్యూడ్ ఈ మధ్య కాలంలో మరీ చాలా పెరుగుతున్నది. ఎందుకు పెరుగుతుంది అంటే ఇది నేను అనుకోవడం ఏంటంటే అసమానతలు పెరిగిన కొద్దీ ప్రాపర్టీ క్లాస్ ఉంటుంది కదా. అసలు ఇప్పుడు ఆస్తి అనేది లేదనుకోండి, నేరమే ఉండదు. ఆస్తి లేకపోతే దొంగతనం లేదు కదా. ఇప్పుడు మీకు ప్రైవేట్ ఆస్తి లేని ఆహార సేకరణ దశలో దొంగతనమే ఉంటుంది. ట్రైబల్ సమాజాల్లో నేను త్రిపుర వెళితే పోలీస్ స్టేషన్కి వెళ్లి నేరాలు ఎన్ని జరిగినాయంటే 10 ఏళ్ల క్రితం సైకిల్ దొంగతనం జరిగింది. అంటే ఆ సమాజాల్లో ఉండేటువంటి పద్ధతే వేరు, ట్రైబల్ సమాజాల్లో ఉండేటువంటి వాళ్ళ నాగరికత వేరు. కానీ మన సమాజంలో ఈ అసమానతలు పెరిగిన కొద్దీ మధ్యతరగతి తర్వాత రిచ్ క్లాస్ ఎవరైతే రాజ్యాధికారాన్ని దాదాపు చేపట్టారో వాళ్ళకి అభద్రతాభావం చాలా పెరిగిపోయింది. అభద్రతాభావం పెరిగిపోవడంతో సమాజంలో ఒక సైకాలజీ ఎట్లా తయారైందంటే ఇంకా వాడిని చంపేయడమే మేలు, అసలు చంపేస్తే తప్పించే లాభం లేదనేది ఒకటి జరిగింది. అయితే భారతదేశంలో అనేక నేరాలు, అనేక శిక్షలు ఉన్నాయి. ఒక్క ఉరిశిక్షకి సంబంధించి ఏదైనా చర్చ వచ్చినప్పుడు మాత్రమే సామాజిక అంశాలు, ఇతరితర అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి.
మిగతా నేరానికి పడినటువంటి శిక్షలకి సంబంధించి ఇది అసలు ఎక్కడ కూడా చర్చకు వస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకని ఒక్క అంటే ఇప్పుడు శిక్షకి ఉరి సంబంధించి శిక్ష ఎందుకు విషయంలో ఆలోచించాలి మన మనం? దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉరి శిక్ష మీద జరిగే చర్చలో ప్రాణాన్ని తీసుకున్న తర్వాత, ఒక మనిషి ప్రాణాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేము. ఏ శిక్ష అయినా తగ్గించవచ్చు. మీకు కమ్యూటేషన్ ఉంది, జైల్లో వేసిన తర్వాత చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, చాలా ప్రొవిజన్ కింద శిక్షను తగ్గించవచ్చు. కానీ ఉరి శిక్ష విషయంలో మనిషిని ఉరి తీసిన తర్వాత ఇంకా మళ్ళీ అతను ప్రాణాన్ని తీసుకురావాలి. సపోజ్ అతను ఉరి తీసిన తర్వాత బ్రిటన్లో జరిగిన ఒక కేసులో ఒకతనికి ఉరి శిక్ష పడవలసింది, జీవిత ఖైదు పడింది. జీవిత ఖైదు పడింది కానీ ఆ పని అది అప్పుడు చేసిన క్రైమ్ కి అతనికి ఉరి శిక్ష పడవలసింది. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగి అతను చేసిన నేరము అతను అలాంటి ఆ నేరం కాదు అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు ఏమందంటే, నీకు టెక్నాలజీ పెరగడం వల్ల నువ్వు బ్రతికిపోయావు కానీ లేకపోతే నిజంగా నీకు ఉరి శిక్ష పడేది. అంటే దోస్తోయెవ్స్కీ అంటే ప్రపంచంలో ప్రఖ్యాతమైన రచయిత, క్రైమ్ అండ్ పనిష్మెంట్ మీద పుస్తకం రాసింది. ఆయనకు ఉరి శిక్ష పడింది. చివరి నిమిషంలో ఉరి శిక్ష అమలు చేసే ముందు రాజు ఏదో కనుకొని పోన్లే ఇతనేదో నవలాకారుడు కదా నన్ను క్షమిస్తే క్రైమ్ అండ్ పనిష్మెంట్ పుస్తకాన్ని రాసి ప్రపంచానికి సాహిత్యంలో ఒక గొప్ప ఒక కానుకగా ఆయన ఇచ్చాడు. అలాగే రోజా లగ్జంబర్గ్, ఆమె అంటే మార్క్సిస్ట్ మేధావుల్లో అగ్రగణ్య మేధావులు, ఆమె షీ వాజ్ షాట్ డెడ్. అంటే ప్రపంచంలో ఎవరిని చంపుతారు, ఎందుకు చంపుతారు అంటే రాజ్య స్వభావము, తర్వాత రాజ్యం వెనుక ఉండేటువంటి యొక్క వర్గ స్వభావం కూడా కొంత ఉంటుంది. కనుక ఎవరి మీద పడుతుంది ఉరి శిక్ష? దేశంలో మీరు పడ్డ మొత్తం ఉరి శిక్ష తీసుకుంటే ఇక్కడే వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు మొత్తం రాజ్యం మీద, రాజ్య వ్యవస్థ మీద, సార్వభౌమత్వం మీద దాడి జరిగినప్పుడు కూడా ఇదే సిద్ధాంతాలు అమలు చేయడం కరెక్ట్ అంటే ఎందుకు జరిగింది అనే ప్రశ్న కూడా రావాలి కదా. ఇప్పుడు ఇది జరిగింది, దాడి చేసిన వాళ్ళు పాకిస్తానీలు అయితే వాళ్ళ సామాజిక అంశాలని, వాళ్ళ ఆర్థిక అంశాలని, వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం. అంటే అట్లా కాదు కదా. పాకిస్తాన్ సిటిజన్ భారతదేశానికి ఎలా వచ్చాడు? మన సెక్యూరిటీ సిస్టమ్ ఏమైంది? మన ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఏం పనిచేస్తున్నాయి? సమాజంలో వ్యవస్థ ఎలా ఉంది? ఒకవేళ భారతదేశంలో ఉండేవాళ్ళే అతనికి తోడ్పడితే అలాంటి పరిస్థితులు ఎందుకు? మీరు నేనేమంటే, ఇప్పుడు అతనికి ఉరిశిక్ష వేసినంత మాత్రాన మొత్తంగా పాకిస్తాన్ భారతదేశం యొక్క పరిస్థితి మారుతుందనో, సంబంధాలు మారు, రేపు అది జరగదు అని కాకుండా, ఒక సమాజం ఒక మనిషికి శిక్ష వేస్తున్నప్పుడు ఆ నేరము జరగడానికి ఉండేటువంటి, అప్పుడు సారా చెప్పారు కదా, నేరము జరగడానికి ఆ సమాజం కారణాలను కూడా విశ్లేషిస్తూ శిక్ష వేయడం వేరు. కానీ మన దేశంలో జరిగే చర్చ ఎలా జరుగుతుందంటే, సుప్రీంకోర్టు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అన్నారు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అనడంలో అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకునే మన సుప్రీంకోర్టు కూడా మీరు ఉరి శిక్షను అంత తొందరగా వేయడానికి వీలేదన్నారు. నిజానికి కూడా జ్యుడిషియరీ స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఒకే జడ్జ్ మొన్న ఈ మధ్యన రిటైర్ అయ్యాడు. ఆయన ఇచ్చిన డెత్ పనిష్మెంట్ లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది డెత్ పనిష్మెంట్ ఒకే జడ్జి ఇచ్చాడు, సుప్రీంకోర్టు జడ్జి. మిగతా జడ్జిలంతా చూసిన పద్ధతి వేరే, ఈయనకు ఎక్కడో చిన్నప్పుడే అనుభవం ఏంటో, అది జడ్జికి ఉరి తీయవలసిందని ఆయన ముందు ఇది పోయినా కూడా ఉరి శిక్షనే అనేటువంటిది ఫ్రీక్వెంట్ గా జడ్జ్మెంట్ ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ కూడా ఉన్నారు. కనుక నేనేమంటున్నానంటే, ఇక్కడే 302 అనేటువంటి దాన్ని భారత రాజ్యాంగం ఖచ్చితంగా దాన్ని ఏ రకంగానూ బ్యాన్ చేయలేదు. మన పార్లమెంట్ కూడా దానికి వ్యతిరేకంగా ఎటువంటి తీర్మానాలు చేసేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఒక జడ్జి ఒకవాడు మీరు చెప్పినట్టు కరెక్ట్ గానే ఒక జడ్జి నుంచే ఎక్కువ జడ్జిమెంట్స్ వచ్చుంటే అది తప్పు పట్టాల్సిన అవసరం ఉంటుందా? యాజ్ పర్ రూల్ బుక్ వెళ్ళాడని అనుకోవాలి. ఏంటంటే ఒక్కొక్క జడ్జిని బట్టి ఉంటుందండి. న్యాయం అనేది కూడా ఇప్పుడు న్యాయస్థానంలో వాదించే వాళ్ళు వీళ్ళందరినీ అడగండి, అసలు కేసు ఏ జడ్జి ముందర వస్తుందని చాలా సార్లు లాయర్లు ఆలోచించే కేసు తీసుకుపోతారు. కొంతకాలం వెయిట్ చేద్దాం ఈ జడ్జి దగ్గర, ఇది ఎందుకు అసలు జడ్జి దగ్గర ఇంకో జడ్జి వచ్చేదాకా ఆగుదామని బాలగోపాల్ అంటే అద్భుతమైన లాయర్ అది అనేవాడు. జడ్జి ఎవరో ఉన్నారు, ఇప్పుడు కేసు వద్దులేండి తర్వాత చూద్దాం, ఇతను చాలా ఇది ఉన్నాడు. జడ్జి స్వభావాన్ని కూడా లాయర్లు బోర్డు అంతా స్టడీ చేసి అది ఒక్క కన్నబ్రహ్మణ్ గారికి ఉండేది. ఏ జడ్జినైనా ఒప్పించి మనం న్యాయం తీసుకోవాలి కానీ జడ్జి కొరకు ఎదురు చూడకూడదు, నేను ఏ జడ్జినైనా ఒప్పిస్తాననే విశ్వాసం ఆయనకుంటూ ఉండింది. కానీ చాలా మంది లాయర్లు కూడా జడ్జిల స్వభావాన్ని, జడ్జిల సామాజిక నేపథ్యాన్ని ఇవన్నీ చూస్తున్నారు. కనుక జడ్జి నిష్పక్షపాతంగా నిజంగానే న్యాయ నిర్ణయం చేస్తాడు అనేటువంటిది, న్యాయం మీద మనకు గౌరవం ఉండొచ్చు కానీ న్యాయవేత్తల మీదనే, అంటే న్యాయమూర్తుల మీద గౌరవం, అంటే న్యాయం మీద ఉండే గౌరవమే ఈ రోజు న్యాయమూర్తుల మీద ఉంది. కానీ న్యాయమూర్తులు నిజంగానే న్యాయం చేస్తారా లేదని అది ఒక అంశం అనుకోండి. ఆ అంశమే కాకుండా నాగరికతలో మనం ఎక్కడున్నాం అంటే, ఒక సమాజంలో ఇప్పుడు మీరు పిక్ పాకెట్ చేసిన వాడికి 18, 17, 18వ శతాబ్దంలో బ్రిటన్ లో ఉరి తీసేవాళ్ళు. ఉరి ఎలా తీసేవాళ్ళు? పబ్లిక్ హ్యాంగింగ్. అంటే ఇప్పుడు మొత్తంగా ఓవరాల్ గా డిబేట్ లో చూసుకుంటే, ఇప్పుడు వ్యక్తిగతంగా భారతదేశంలో
ఉరిశిక్ష ఉండాలా వద్దా ఉరిశిక్ష రద్దు చేయాలి. అంటే మేము పౌర హక్కుల్లో ఉరిశిక్ష రద్దు చేయాలి. ఒక నాగరిక సమాజంలో మన దేశంలో ఉరిశిక్ష దాకా నేరం చేయడం అదేతుందో ఆ కారణాలను వెతికి సమాజాన్ని ఎలా సంస్కరించాలంటే అలాంటి నేరానికి అవకాశం అంటే కాళోజీ గారు ఒక మాట చెప్పాడు, ప్రజాస్వామ్య దేశాలన్నీ తప్పనిసరిగా ఉరిశిక్షని రద్దు చేయాలి అనేటువంటిది జనరల్ గా వ్యక్తమైన ఒపీనియన్. అయితే మరింత చర్చలోకి వెళ్లే ముందు విశాఖపట్నం నుంచి వై సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారు. వై సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు అన్నట్టు ఉరిశిక్ష రద్దు చేయాలి అంటారంటే మరి రద్దు చేయాలా ఉంచాలా అన్న సమస్య కాదు. ఇప్పుడు ఉరిశిక్ష వేసినప్పుడు అది అమలు చేయడంలో జాప్యం ఎందుకు కలుగుతోంది, జాప్యం కలగడం వల్ల ఈ అనర్థాలు ఏమిటి, ఈ వాటి మీద డిస్కషన్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంట్ మీద అటాక్ జరిగిన అందులో పాకిస్తానీస్ ఉన్నారా ఇంకోళ్ళు ఉన్నారని కాదు, మన రాజ్యాంగం మనం రూపొందించుకున్నది. మన రాజ్యాంగంలో సమానత్వం అన్నది ఒక హక్కు కల్పించాం. అది ఏ దేశస్థుడు మన ఇండియాలో క్రైమ్ చేసినా అందరికి ఒకే ప్రొసీజర్ మనం అడాప్ట్ చేయాలి. సో అలాగే మనం ఆ ఉద్దేశంతో వెళ్ళాలి తప్ప అది అంటే ఆ పనిష్మెంట్ ఇచ్చిన పనిష్మెంట్ కి చేసిన నేరానికి ఎంతవరకు రిలేషన్షిప్ ఉందని చూడాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సత్యనారాయణ గారు, ఇప్పుడు తన పిల్లల్ని తానే మట్టిపట్టినటువంటి కేసుని, పార్లమెంట్ మీద దాడిని, లేదా భారతదేశంలో జరిగేటువంటి ఒక మామూలు అంటే పెద్ద స్థాయి నేరాన్ని, ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అని చెప్పిన సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వీటిలన్నింటినీ పౌరులు, సమాజం, పార్లమెంటు ఒకేలా చూడగలుగుతుందా? మీరు పిల్లల్ని మట్టి పెట్టిన కేసా అదే ఇదే ఆ అఫెన్స్ ఎంత క్రూయలా అన్నది కాదండి. ఈ మరణ శిక్ష అన్నది ఎందుకు పొందుపరిచారు దీనిలో ఇండియన్ పీనల్ కోడ్ లో అంటే అది సమాజంలో ఒక మార్పు తేవాలి, ఇలాంటి నేరాలు ఎవరు చేయకూడదు అన్నది ఒక ఉద్దేశం ఉండొచ్చును. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసేది ఏంటంటే మీకు 303 చూడండి, సెక్షన్ 303 ఇండియన్ పీనల్ కోడ్ లో ఎవరైనా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండర్గో అవుతుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఉంటూ కానీ మర్డర్ చేస్తే హీ షాల్ బి సెంటెన్స్ టు డెత్ అని ఉంది అందులో లాంగ్వేజ్. అది షాల్ బి సెంటెన్స్ అన్న దానికి చంద్రచూడ్ గారు అంగీకరించకుండా హీ ఆల్మోస్ట్ హీ సెడ్ ఐఎమ్ కిల్లింగ్ దిస్ ప్రొవిజన్. ఎందుకంటే ఇప్పుడు అది ఎంత హార్ష్ అని కాదండి, అది జైల్లో ఉంటుండగా నేరం చేశాడు కాబట్టి మరణ శిక్ష కంపల్సరీ అనడం సమంజసం కాదని చేశాడు. దాన్ని బట్టి మనకు రుజువయ్యేది ఏంటంటే ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని తీసుకునే హక్కు ఎప్పుడు కంపల్సరీ చేయకూడదు అని మనకు ఆ కేసులో రుజువైంది. అంటే ఇక్కడ సత్యనారాయణ గారు ఒక పాయింట్ ఏంటంటే ఈ శిక్ష అనేటువంటి దాన్ని కొద్దిమంది మేధావులు నిర్ణయించాలా, లేకపోతే పార్లమెంట్ నిర్ణయించాలా, రాష్ట్రపతి నిర్ణయించాలా, ఎవరు నిర్ణయించాలి? ప్రజలకి ఒక తరహా అభిప్రాయాలు ఉన్నాయని చెప్పిన అందరికీ తెలుసు. ఇంతకుముందు హరగోపాల్ గారు చెప్పినట్టు కొంచెం రివెంజ్ తో ఉండేటువంటి అభిప్రాయాలు మన దేశంలో ఉన్నాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. అసలు ఈ శిక్షని అమలు చేయాలా వద్దా అనేటువంటి అంశం మీద అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ప్రజల, పార్లమెంటా, లేకపోతే మేధావులా? ఎవరు తీసుకోవాలి? మీరు రెండు విషయాలు అడిగారు. శిక్ష ఎవరు నిర్ణయిస్తారు, శిక్షను ఎవరు అమలు చేస్తారు? శిక్షను నిర్ణయించేది ప్రజలే. ఎందుకంటే హామినం కాజా ఆమ్నే జుస్ కాన్స్టిట్యూటం అంటే డెమోక్రసీలో మనం మన కోసం లా చేసుకున్నప్పుడు ఈ లాస్ అన్ని కూడా మనం చేసుకున్నవే, అంటే మనం ఎన్నుకున్న వాళ్ళు చేసినవే. అంచేత శిక్షని శిక్షను డిసైడ్ చేసింది కూడా మన పార్లమెంటే, మన లెజిస్లేచరే. అయితే ఆ నిర్ధారించింది ఎవరు? జ్యుడిషియరీ. ఆ నిర్ధారించడానికి చాలా కోణాల్లో దాన్ని ఇందాక చెప్పాను నేను. ఎన్నో ఈ నిరూపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, అందులో కొన్ని లోపాలు ఉండొచ్చు. అందుకే మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే అక్యూజ్డ్ షల్ నాట్ బి పనిష్డ్ అన్లెస్ ది గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అని ఉంది. అంటే ఆ బియాండ్ రీజనబుల్ అన్న దానికి ఏదో ఒక చోట డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఉన్నప్పుడు ముఖ్యంగా మరణ శిక్ష లాంటి శిక్షని ఒకసారి అమలు చేస్తే మనం దాన్ని తీసుకునే ప్రసక్తి లేదు. అందుకని చెప్పే ఇప్పుడు మరణ శిక్ష మ్యాండేటరీయా కాదా, కంపల్సరీయా కాదా అన్నది ఇష్యూ. కంపల్సరీగా ఉన్నది ఒకే ఒక ప్రొవిజన్ లో ఉండేది, అది 303 ఐపీసీలో ఉండేది. అది మిథు వర్సెస్ స్టేట్ లో ఇన్వాలిడ్ చేశారు. ఇప్పుడు మరణ శిక్ష మ్యాండేటరీ కాదు. మీరు 302 చూస్తే మరణ శిక్ష మ్యాండేటరీ కాదు. అందుకని చెప్పి మరణ శిక్ష విధించిన కేసుల్లో ఈ క్షమాభిక్ష ప్రొవిజన్ కూడా పెట్టారు.
సో ఆ క్షమాభిక్ష కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరగాలి. రైట్ సత్యనారాయణ గారు, ఇప్పుడు అందుకని చెప్పే రైట్ సత్యనారాయణ గారు, ఈ డెమోక్రాటిక్ ప్రాసెస్ లో జరగాలి అనేటువంటిది అందరూ అంగీకరిస్తున్నటువంటి విషయం అయినప్పటికీ కూడా దీంట్లో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ భేదాభిప్రాయాల మీద మరికొంత డిబేట్ చేసే ముందు కేసులో ఒకతనికి ఉరిశిక్ష పడవలసింది జీవిత ఖైదు పడింది. జీవిత ఖైదు పడింది కానీ ఆ పని అప్పుడు చేసిన క్రైమ్ కి అతనికి ఉరిశిక్ష పడవలసింది. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగి అతను చేసిన నేరము అది ఆ నేరం కాదు అనేటువంటి కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు ఏమందంటే, నీకు టెక్నాలజీ పెరగడం వల్ల నువ్వు బ్రతికిపోయావు కానీ లేకపోతే నిజంగా నీకు ఉరిశిక్ష పడేది అంటే దోస్తోయెవ్స్కీ అంటే ప్రపంచంలో ప్రఖ్యాతమైన రచయిత, క్రైమ్ అండ్ పనిష్మెంట్ మీద పుస్తకం రాసింది. ఆయనకు ఉరిశిక్ష పడింది. చివరి నిమిషంలో ఉరిశిక్ష అమలు చేసే ముందు రాజు ఏదో కనుకొని పోన్లే ఇతనేదో నవలాకారుడు కదా నన్ను క్షమిస్తే క్రైమ్ అండ్ పనిష్మెంట్ పుస్తకాన్ని రాసి ప్రపంచానికి సాహిత్యంలో ఒక గొప్ప ఒక కానుకగా ఆయన ఇచ్చాడు. అలాగే రోజా లగ్జంబర్గ్, ఆమె అంటే మార్క్సిస్ట్ మేధావుల్లో అగ్రగణ్య మేధావులు, ఆమె శివ షార్ట్ డేట్. అంటే ప్రపంచంలో ఎవరిని చంపుతారు, ఎందుకు చంపుతారు అంటే రాజ్య స్వభావము, తర్వాత రాజ్యం వెనుక ఉండేటువంటి యొక్క వర్గ స్వభావం కూడా కొంత ఉంటుంది. కనుక ఎవరి మీద పడుతుంది ఉరిశిక్ష? దేశంలో మీరు పడ్డ మొత్తం ఇక్కడే వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు మొత్తం రాజ్యం మీద, రాజ్య వ్యవస్థ మీద, సార్వభౌమత్వం మీద దాడి జరిగినప్పుడు కూడా ఇదే సిద్ధాంతాలు అమలు చేయడం కరెక్ట్ అంటే ఎందుకు జరిగింది అనే ప్రశ్న కూడా రావాలి కదా. ఇప్పుడు ఇది జరిగింది, దాడి చేసిన వాళ్ళు పాకిస్తానీలు అయితే వాళ్ళ సామాజిక అంశాలని, వాళ్ళ ఆర్థిక అంశాలని, వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం అంటే అట్లా కాదు కదా. పాకిస్తాన్ సిటిజన్ భారతదేశానికి ఎలా వచ్చాడు? మన సెక్యూరిటీ సిస్టమ్ ఏమైంది? మన ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఏం పనిచేస్తున్నాయి? సమాజంలో వ్యవస్థ ఎలా ఉంది? ఒకవేళ భారతదేశంలో ఉండేవాళ్లే అతనికి తోడ్పడితే అలాంటి పరిస్థితులు ఎందుకు? మీరు నేనేమంటే, ఇప్పుడు అతనికి ఉరిశిక్ష వేసినంత మాత్రాన మొత్తంగా పాకిస్తాన్ భారతదేశం యొక్క పరిస్థితి మారుతుందనో, సంబంధాలు రేపది జరగదు అని కాకుండా, ఒక సమాజం ఒక మనిషికి శిక్ష వేస్తున్నప్పుడు ఆ నేరము జరగడానికి ఉండేటువంటి, అప్పుడు సారా చెప్పారు కదా, నేరము జరగడానికి ఆ సమాజం కారణాలను కూడా విశ్లేషిస్తూ శిక్ష వేయడం వేరే. కానీ మన దేశంలో జరిగే చర్చ ఎలా జరుగుతుందంటే, సుప్రీంకోర్టు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అన్నారు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అనడంలో అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకునే మన సుప్రీంకోర్టు కూడా మీరు ఉరిశిక్షను అంత తొందరగా వేయడానికి వీల్లేదన్నారు. నిజానికి కూడా జ్యుడిషియరీ స్వభావాన్ని పట్టుకుంటూ ఉంటుంది. ఒకే జడ్జి మొన్న ఈ మధ్యన రిటైర్ అయ్యాడు. ఆయన ఇచ్చిన డెత్ పనిష్మెంట్ లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది డెత్ పనిష్మెంట్ ఒకే జడ్జి ఇచ్చాడు, సుప్రీంకోర్టు జడ్జి. మిగతా జడ్జిలంతా చూసిన పద్ధతి వేరు. ఈయనకు ఎక్కడో చిన్నప్పుడే అనుభవం ఏంటో అది జడ్జికి ఉరి తీయవలసిందే. ఆయన ముందు ఇది పోయినా కూడా ఉరిశిక్షనే అనేటువంటిది ఫ్రీక్వెంట్ గా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఉన్నారు. కనుక నేనేమంటున్నానంటే, ఇక్కడే 302 అనేటువంటి దాన్ని భారత రాజ్యాంగం ఖచ్చితంగా దాన్ని ఏ రకంగానూ బ్యాన్ చేయలేదు. మన పార్లమెంట్ కూడా దానికి వ్యతిరేకంగా ఎటువంటి తీర్మానాలు చేసేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఒక జడ్జి ఒకవాడు మీరు చెప్పినట్టు కరెక్ట్ గానే ఒక జడ్జి నుంచే ఎక్కువ జడ్జిమెంట్స్ వచ్చుంటే అది తప్పు పట్టాల్సిన అవసరం ఉంటుందా? యాజ్ పర్ రూల్ బుక్ వెళ్ళాడని అనుకోవాలి. ఏంటంటే ఒక్కొక్క జడ్జిని బట్టి ఉంటుందండి. న్యాయం అనేది కూడా ఇప్పుడు న్యాయస్థానంలో వాదించేవాళ్ళు వీళ్ళందరినీ అడగండి, అసలు కేసు ఏ జడ్జి ముందర వస్తుందని చాలాసార్లు లాయర్లు ఆలోచించే కేసు తీసుకుపోతారు. కొంతకాలం వెయిట్ చేద్దాం ఈ జడ్జి దగ్గర, ఇది ఎందుకు అసలు జడ్జి దగ్గర ఇంకో జడ్జి వచ్చేదాకా ఆవుదామని. బాలగోపాల్ లాంటి అద్భుతమైన లాయర్ అది అనేవాడు, జడ్జి ఎవరో ఉన్నారు, ఇప్పుడు కేసు వద్దులేండి తర్వాత చూద్దాం, ఇతను చాలా ఇది ఉన్నాడు. జడ్జి స్వభావాన్ని కూడా లాయర్లు బోల్డ్ అంతా స్టడీ చేసి అది ఒక్క కన్నబ్రహ్మణ్ గారికి ఉండేది. ఏ జడ్జినైనా ఒప్పించి మనం న్యాయం తీసుకోవాలి కానీ జడ్జి కొరకు ఎదురు చూడకూడదు, నేను ఏ జడ్జినైనా ఒప్పిస్తాననే విశ్వాసం ఆయనకుంటూ ఉండింది. కానీ చాలా మంది లాయర్లు కూడా జడ్జిల స్వభావాన్ని, జడ్జిల సామాజిక నేపథ్యాన్ని ఇవన్నీ చూస్తున్నారు. కనుక జడ్జు నిష్పక్షపాతంగా నిజంగానే న్యాయ నిర్ణయం చేస్తాడు అనేటువంటిది, న్యాయం మీద మనకు గౌరవం ఉండొచ్చు కానీ న్యాయవేత్తల మీదనే, అంటే న్యాయమూర్తుల మీద గౌరవం, అంటే న్యాయం మీద ఉండే గౌరవమే ఈ రోజు న్యాయమూర్తుల మీద ఉంది. కానీ న్యాయమూర్తులు నిజంగానే న్యాయం చేస్తారా లేదని అది ఒక అంశం అనుకోండి. ఆ అంశమే కాకుండా నాగరికతలో మనం ఎక్కడున్నాం అంటే, ఒక సమాజంలో ఇప్పుడు మీరు పిక్ పాకెట్ చేసిన వాడికి 17, 17, 18వ శతాబ్దంలో బ్రిటన్ లో ఉరి తీసేవాళ్ళు. ఉరి ఎలా తీసేవాళ్ళు? పబ్లిక్ హ్యాంగింగ్. అంటే ఇప్పుడు మొత్తంగా ఓవరాల్ గా డిబేట్ లో చూసుకుంటే, ఇప్పుడు వ్యక్తిగతంగా భారతదేశంలో ఉరిశిక్ష ఉండాలా వద్దా? ఉరిశిక్ష రద్దు చేయాలి. అంటే మేము పౌరత్వంలో ఉరిశిక్ష రద్దు చేయాలి. ఒక నాగరిక సమాజంలో మన దేశంలో ఉరిశిక్ష దాకా నేరం చేయడం అదేతుందో ఆ కారణాలను వెతికి సమాజాన్ని ఎలా సంస్కరించాలంటే అలాంటి నేరానికి అవకాశం. అంటే కాళోజీ గారు ఒక మాట చెప్పాడు, ప్రజాస్వామ్య దేశాలన్నీ తప్పనిసరిగా ఉరిశిక్షని రద్దు చేయాలి అనేటువంటిది జనరల్ గా వ్యక్తమైన ఒపీనియన్. అయితే మరింత చర్చలోకి వెళ్లే ముందు విశాఖపట్నం నుంచి
వై సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారు. వై సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు అన్నట్టు ఉరి శిక్ష రద్దు చేయాలి అంటారు. అంటే మరి రద్దు చేయాలా ఉంచాలా అన్న సమస్య కాదు. ఇప్పుడు ఉరి శిక్ష వేసినప్పుడు అది అమలు చేయడంలో జాప్యం ఎందుకు కలుగుతుంది, జాప్యం కలగడం వల్ల ఈ అనర్థాలు ఏమిటి, ఈ వాటి మీద డిస్కషన్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంట్ మీద అటాక్ జరగడం, అందులో పాకిస్తానీస్ ఉన్నారా ఇంకోళ్ళు ఉన్నారని కాదు. మన రాజ్యాంగం మనం రూపొందించుకున్నది. మన రాజ్యాంగంలో సమానత్వం అన్నది ఒక హక్కు కల్పించాం. అది ఏ దేశస్థుడు మన ఇండియాలో క్రైమ్ చేసినా అందరికి ఒకే ప్రొసీజర్ మనం అడాప్ట్ చేయాలి. సో అలాగే మనం ఆ ఉద్దేశంతో వెళ్ళాలి తప్ప అది అంటే ఆ పనిష్మెంట్, ఇచ్చిన పనిష్మెంట్ కి చేసిన నేరానికి ఎంతవరకు రిలేషన్షిప్ ఉందని చూడాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సత్యనారాయణ గారు, ఇప్పుడు తన పిల్లల్ని తానే మట్టిపట్టినటువంటి కేసుని, పార్లమెంట్ మీద దాడిని, లేదా భారతదేశంలో జరిగేటువంటి ఒక మామూలు అంటే ఒక పెద్ద స్థాయి నేరాన్ని, ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అని చెప్పిన సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి, వీటిలన్నింటినీ పౌరులు, సమాజం, పార్లమెంటు ఒకేలా చూడగలుగుతుందా? మీకు పిల్లల్ని మట్టి పెట్టిన కేసా అదే ఇదే, ఆ అఫెన్స్ ఎంత క్రూయల్ అన్నది కాదండి. ఈ మరణ శిక్ష అన్నది ఎందుకు పొందుపరిచారు దీనిలో ఇండియన్ పీనల్ కోడ్ లో అంటే అది సమాజంలో ఒక మార్పు తేవాలి, ఇలాంటి నేరాలు ఎవరు చేయకూడదు అన్నది ఒక ఉద్దేశం ఉండొచ్చును. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసేది ఏంటంటే మీకు 303 చూడండి, సెక్షన్ 303 ఇండియన్ పీనల్ కోడ్ లో ఎవరైనా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండర్గో అవుతుంటే, లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఉంటూ కానీ మర్డర్ చేస్తే హీ షాల్ బి సెంటెన్స్ టు డెత్ అని ఉంది అందులో లాంగ్వేజ్. అది షాల్ బి సెంటెన్స్ అన్న దానికి చంద్రచూడ్ గారు అంగీకరించకుండా హీ ఆల్మోస్ట్ హీ సెడ్ ఐఎమ్ కిల్లింగ్ దిస్ ప్రొవిజన్. ఎందుకంటే ఇప్పుడు అది ఎంత హార్ష్ అని కాదండి, అది జైల్లో ఉంటుండగా నేరం చేశాడు కాబట్టి మరణ శిక్ష కంపల్సరీ అనడం సమంజసం కాదని చేశాడు. దాన్ని బట్టి మనకు రుజువయ్యేది ఏంటంటే ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని తీసుకునే హక్కు ఎప్పుడు కంపల్సరీ చేయకూడదు అని మనకు ఆ కేసులోనే రుజువైంది. అంటే ఇక్కడ సత్యనారాయణ గారు ఒక పాయింట్ ఏంటంటే ఈ శిక్ష అనేటువంటి దాన్ని కొద్దిమంది మేధావులు నిర్ణయించాలా, లేకపోతే పార్లమెంట్ నిర్ణయించాలా, రాష్ట్రపతి నిర్ణయించాలా, ఎవరు నిర్ణయించాలి? ప్రజలకి ఒక తరహా అభిప్రాయాలు ఉన్నాయని చెప్పిన అందరికీ తెలుసు. ఇంతకుముందు హరగోపాల్ గారు చెప్పినట్టు కొంచెం రివెంజ్ తో ఉండేటువంటి అభిప్రాయాలు మన దేశంలో ఉన్నాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. అసలు ఈ శిక్షని అమలు చేయాలా వద్దా అనేటువంటి అంశం మీద అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ప్రజల, పార్లమెంటా, లేకపోతే మేధావులా? ఎవరు తీసుకోవాలి? మీరు 2 విషయాలు అడిగారు. శిక్ష ఎవరు నిర్ణయిస్తారు, శిక్షను ఎవరు అమలు చేస్తారు? శిక్షను నిర్ణయించేది ప్రజలే. ఎందుకంటే హామినం కాజా ఆమ్నే జుస్ కాన్స్టిట్యూటం అంటే డెమోక్రసీలో మనం మన కోసం లా చేసుకున్నప్పుడు ఈ లాస్ అన్ని కూడా మనం చేసుకున్నవే, అంటే మనం ఎన్నుకున్న వాళ్ళు చేసినవే. అంచేత శిక్షని శిక్షను డిసైడ్ చేసింది కూడా మన పార్లమెంటే, మన లెజిస్లేచరే. అయితే ఆ నిర్ధారించింది ఎవరు? జ్యుడిషియరీ. ఆ నిర్ధారించడానికి చాలా కోణాల్లో దాన్ని ఇందాక చెప్పాను నేను. ఎన్నో ఈ నిరూపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, అందులో కొన్ని లోపాలు ఉండొచ్చు. అందుకే మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే అక్యూజ్డ్ షల్ నాట్ బి పనిష్డ్ అన్లెస్ ది గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అని ఉంది. అంటే ఆ బియాండ్ రీజనబుల్ అన్న దానికి ఏదో ఒక చోట డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఉన్నప్పుడు ముఖ్యంగా మరణ శిక్ష లాంటి శిక్షని ఒకసారి అమలు చేస్తే మనం దాన్ని తీసుకునే ప్రసక్తి లేదు. అందుకని చెప్పే ఇప్పుడు మరణ శిక్ష మ్యాండేటరీయా కాదా, కంపల్సరీయా కాదా అన్నది ఇష్యూ. కంపల్సరీగా ఉన్నది ఒకే ఒక ప్రొవిజన్ లో ఉండేది, అది 303 ఐపీసీలో ఉండేది. అది మిథు వర్సెస్ స్టేట్ లో ఇన్వాలిడ్ చేశారు. ఇప్పుడు మరణ శిక్ష మ్యాండేటరీ కాదు. మీరు 302 చూస్తే మరణ శిక్ష మ్యాండేటరీ కాదు. అందుకని చెప్పి మరణ శిక్ష విధించిన కేసుల్లో ఈ క్షమాభిక్ష ప్రొవిజన్ కూడా పెట్టారు. సో ఆ క్షమాభిక్ష కూడా డెమోక్రాటిక్ ప్రాసెస్ లో జరగాలి. రైట్ సత్యనారాయణ గారు, ఇప్పుడు అందుకని చెప్పే రైట్ సత్యనారాయణ గారు, ఈ డెమోక్రాటిక్ ప్రాసెస్ లో జరగాలి అనేటువంటిది అందరూ అంగీకరిస్తున్నటువంటి విషయం అయినప్పటికీ కూడా దీంట్లో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ భేదాభిప్రాయాల మీద మరికొంత డిబేట్ చేసే ముందు లా పాయింట్ లో చిన్న బ్రేక్. క్షమాభిక్ష అనేటువంటి అంశం మీద జరుగుతున్నటువంటి ఈ చర్చలో జీవి రెడ్డి గారు మళ్ళొకసారి
ఈ ఇంతవరకు ఉరిశిక్ష విధించాక ఇంతకాలంలో దాన్ని అమలు చేయాలి అనేటువంటి ప్రావిజన్స్ మనకి ఎక్కడా కూడా అలాంటి నిబంధనలు లేవు. అసలు ఈ మొత్తం సమస్యకి ఇదే మూలం అని చెప్పి అనుకోవచ్చా? ఒక విధంగా అనుకోవచ్చండి. ఏ విధంగా అంటే ముఖ్యంగా రాజ్యాంగంలో గానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో గానీ, అదేవిధంగా జైల్ మాన్యువల్లో గానీ ఈ ఒక పరిమిత కాలంలో శిక్ష అనేది అమలు చేయాలని ఇక్కడ లేదు. ఒకటి. ఇంకొక సంబంధిత విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మర్సీ పిటిషన్ ఏదైతే పెడతారో క్లెమెన్సీ కోసం, అంటే మన ప్రెసిడెంట్ ముందు గానీ, గవర్నర్ ముందు గానీ, ఇన్ని రోజుల్లో ఈ పిటిషన్ ను విచారించి మొత్తం మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఎక్కడ లేదు. అయితే ఈ విషయంలో చాలా సార్లు 8 ఏళ్లు 10 ఏళ్లు వరకు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. 93లో పడినవి, 96లో పడినవి కూడా ఇంతవరకు అమలు కాలేదనేటువంటి అది మధు మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో 1989లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చిన తీర్పు ఏంటంటే 8 సంవత్సరాల కన్నా ఎక్కువ పెండింగ్ లో ఉంటే మర్సీ పిటిషన్, అంటే ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్ ముందు ఏదైతే ఈ పిటిషన్ ఫైల్ చేస్తారో 8 ఏళ్లు దాటితే ఆ మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలనేది సుప్రీంకోర్టు డైరెక్షన్. ఇప్పుడు సేమ్ అదే వాదన్ని జీపీ రెడ్డి గారు ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది ఒకటి, యూనియన్ కేబినెట్ ఒక అభిప్రాయం రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి దాని మీద నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి వ్యక్తులు ఉండాలి అనేటువంటిది అట్లీస్ట్ దట్ ఈస్ ప్రిన్సిపల్. ఒక అంశం మీద తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని వాళ్ళు పెండింగ్ లో పెడుతున్నారంటే ఇది ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల బలహీనత, దాని ఇంప్లిమెంటేషన్ బలహీనత అని చెప్పిన ప్రజలు అనుకునే ప్రమాదం లేదా? ఖచ్చితంగా అనుకుంటారండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాకుండా ముఖ్యంగా హోంశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమైన డెసిషన్ తీసుకుంటారు. వాళ్లకు ఒక 7 రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఇవ్వాలంటే ఆ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ గానీ, యూనియన్ టెరిటరీని గానీ వాళ్ళు సంప్రదించిన తర్వాత 7 అంశాల మీద అది లెక్కలోకి తీసుకుని ప్రెసిడెంట్ కు వాళ్ళు వాళ్ళ రికమెండేషన్ ఇచ్చినప్పుడు, హోంశాఖ ఇచ్చినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ కు ఇప్పుడు మారూరాం కేసు అని 1983లో వచ్చింది, 81లో. సో అక్కడ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది ఏంటంటే మన ప్రెసిడెంట్ కి స్వంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు ఈ విషయంలో. ఖచ్చితంగా ఈ హోమ్ మినిస్ట్రీ గానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా ఏదైతే రికమెండేషన్ చేస్తారో దాని ప్రకారం తీసుకోవాలనుంది. కాబట్టి ప్రెసిడెంట్ స్థానంలో ఎంత అత్యున్నత స్థాయి వ్యక్తి కూర్చున్నా వాళ్ళు స్వంతంగా నిర్ణయం తీసుకుని, అంటే డిస్క్రిషనరీ పవర్ అనేది లేదు. హీఈస్ బౌండ్ బై వాట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సేస్. సో దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ కొంచెం రాజకీయ దృక్కోణం వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఈ రికమెండేషన్ ఇవ్వడంలోనే జాప్యం చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రాజోనా విషయంలో, బల్వంత్ సింగ్ రాజోనా విషయంలో క్షమాభిక్ష అనేది ప్రసాదించలేదు. ఓన్లీ తాత్కాలికంగా శిక్షను అమలు చేయడాన్ని నిలిపేసినారు. అంటే రేపు ఒకవేళ మళ్లీ ఈ హోమ్ మినిస్ట్రీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత ఈ దేవీందర్ సింగ్ బుల్లర్ కేసులో ఏదైతే ఇచ్చినారో సో అట్లాంటి డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఈ రాజకీయ దృక్కోణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక అంశం. అయితే 18 పిటిషన్లకి సంబంధించి రాష్ట్రపతి దగ్గర నిర్ణయం పెండింగ్ లో ఉందనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చెప్పింది 4వ తారీఖున. వాస్తవం. అది దానికి సంబంధించి కూడా మనకి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి వచ్చేటువంటి ఫస్ట్ డౌట్ ఏంటంటే రాష్ట్రపతి ఎందుకు వీటిని క్లియర్ చేయలేదు? రాష్ట్రపతులు మారుతున్నారు. రాష్ట్రపతి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు జనరల్లీ వీ ఎక్స్పెక్ట్ వాళ్ళు తప్పనిసరిగా విజ్ఞులై ఉండాలి అని చెప్పినాడు. అంటే నిర్ణయాన్ని ఆమోదించకపోవడంలో విజ్ఞత కనపడుతోందా, లేకపోతే ఒక చేతకంతనం కనపడుతోందా? దీంట్లో ఒక విధంగా చెప్పాలంటే 2 కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు గుంటూరు చిలకలూరుపేట విషయంలో 1993లో 2 వ్యక్తులు ఒక ఆర్టీసీ బస్సును తగలబెట్టినప్పుడు 23 మంది సజీవ దహనం అయినారు. వాళ్ళకు మరణశిక్ష విధించినారు. ఫస్ట్ టైం శంకర్ దయాళ్ శర్మ గారి ముందు ఈ మెర్సీ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఆయన రిజెక్ట్ చేశారు. తర్వాత కేఆర్ నారాయణ గారు వచ్చినప్పుడు మళ్లీ సెకండ్ టైం పిటిషన్ ఫైల్ చేస్తే వీళ్ళు చాలా దళితులు లేకపోతే బీద వాళ్ళు, వాళ్ళకి అసలు చంపాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు అనే ఉద్దేశంతో ఆయన వాళ్ళని మరణశిక్షను లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద మార్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన దానికి దీనికి కొంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి రికమెండేషన్ కొన్ని 7 ప్రాతిపదికల మీద చేస్తే రాష్ట్రపతి ప్రత్యేకమైనటువంటి అతనికి నిర్ణయాధికారం ఉండదని అక్కడ అనుకున్నాం. కానీ నారాయణన్ వచ్చిన తర్వాత ఆయన తనకి తానుగా డెసిషన్ తీసుకున్నట్టుగా కనబడుతోంది. అంటే ఇప్పుడు రాష్ట్రపతి మీద నెపం వేయాలా లేకపోతే హోమ్ మినిస్టర్ మీద నెపం వేయాలా ఇలాంటి సందర్భాల్లో?
అంటే ఇక్కడ ఇప్పుడు రాష్ట్రపతి అంటే ప్రెసిడెన్షియల్ యాక్టివిజం అనేది మన ఇండియన్ కాంటెక్స్ట్ లో లేదు. ఎగ్జిక్యూటివ్ యాక్టివిజం అనేది ఓన్లీ మన కేఆర్ నారాయణ గారి విషయంలో కనిపించింది. వారు ఒక్కరి విషయంలోనే కనిపించింది. కానీ మిగతా విషయాల్లో మాత్రం ఇప్పుడు మన కాన్స్టిట్యూషనలిజం, మనం కాన్స్టిట్యూషన్ ను రెస్పెక్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ హోమ్ మినిస్ట్రీ నుండి వాళ్ళకి రావాల్సిన రికమెండేషన్ రావాల్సిన అవసరం ఉంది. స్వతహాగా తనంతలు తాను డెసిషన్ తీసుకునే అవకాశం అయితే లేదండి. అంటే వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఈ మొత్తం రీసెంట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనం గమనించిన తర్వాత భారతదేశంలో ఉరిశిక్ష అనేటువంటిది ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ డెడ్. అంటే ఏ రకంగానూ దాన్ని అమలు చేయడానికి రాష్ట్రపతి దగ్గర నుంచి ఎవరు సిద్దంగా లేరు. పార్లమెంట్ మాట్లాడట్లేదు, దాన్ని పార్లమెంట్ రద్దు చేయట్లేదు. ఇంకో పక్కన అంటే జీవోత్సవంలా దాన్ని మార్చారు 302 అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఇట్లా ఒక రాజ్యాంగం ఇట్లా కొనసాగచ్చా? ప్రజల అభిప్రాయాలకి భిన్నంగా లేదు, వీళ్ళకి పెద్ద పనిష్మెంట్ పడాలి అని చెప్పిన ప్రజలంతా కోరుకుంటున్నప్పుడు ఇంతకుముందు హరగోపాల్ గారు చెప్పారు. అంటే లిబరల్ డెమోక్రసీస్ లో దాదాపుగా ఉరిశిక్ష అనేటువంటిది రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన ఒక వాదన బలంగా ఉంది. దాన్ని ఎక్కువ మంది మేధావులు, హై సర్కిల్స్ అన్ని కూడా ఆమోదిస్తున్నాయి. బట్ ఇక్కడికి ప్రజల దగ్గరికి వచ్చేసరికి నేరానికి శిక్ష లేకపోతే అసలు నేరం అనేటువంటిది ఎక్కువ పెరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. మీరేమంటారు? అసలు మన దేశంలో మన చట్టాలు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే, అవినీతికి పాల్పడితే వాళ్ళు ఎంతకాలమైనా దొరుకుతూనే ఉంటుంది. అదే చైనాలో కనుక అయినట్టయితే వాళ్ళు వెంటనే ఉరి తీస్తున్నారు. అయితే అది నాగరికమా అనాగరికమా అనేటువంటి విషయం కాకుండా వాళ్ళు వెంటనే ఒక డిసిషన్ తీసుకుంటున్నారు. అట్లాగే సుమారుగా ప్రపంచంలో 100 దేశాల్లో ఇప్పటికి ఈ మరణశిక్ష రద్దు చేయబడింది. మరణశిక్ష జరుగుతున్న 100 దేశాల్లో సుమారుగా. ప్రతి దేశంలో కూడా వారి చట్టాల ప్రకారంగా వాళ్ళు నిర్ణయిస్తారు. ట్రయల్ జరుగుతుంది, పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ జరుగుతుంది. కానీ మన దేశంలో మనకి కంపారిజన్ లేదు. చట్టాలనే మనది డెమోక్రసీ. చట్టాలు చాలా మందికి చుట్టాలి. శిక్ష అది మన దేశంలో. మన డెమోక్రసీలో శిక్ష మనం నేరవేది అన్నది మనమే చెప్పాలి. శిక్ష నిర్ణయించేది కూడా జడ్జెసే, అమలు చేసేది కూడా ప్రభుత్వమే. అంచేత ప్రభుత్వం కూడా ఎంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి, ఎంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి, ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అన్నది రాసి పెట్టే వరకు. అంతేగాని అది పెద్దదా చిన్నదా ఎంత తొందరగా అమలు చేయాలన్న ప్రసక్తి కాదండి. కానీ అది ఎందుకంటే మనకు ఈ రీసెంట్ గా చూసుకుంటే అసలు మరణశిక్ష అమలు చేయడం పద్ధతి ఏంటి అన్న దాని మీద 3-4 ఏళ్లు మల్లగుల్లాలు పడ్డాం. ఉరి తీయాలా, గ్యాస్ ఛాంబరా, ఎలక్ట్రోక్యూషనా, వీటి మీద. ఇవన్నీ ఎందుకు? ఎంత పెయిన్లెస్ గా డెత్ ఇన్ఫ్లిక్ట్ చేస్తే అంత మంచిది అని ఒక భావన ఉంది ప్రజల్లో. అంటే పనిష్మెంట్ ఇన్ఫ్లిక్ట్ చేయడంలో కూడా మొరాలిటీ పాటించాలి. సో ఇవన్నీ ఏంటంటే నేరం చేసిన వాడిని శిక్షించాలి అన్న కన్క్లూజన్ కి రాకుండా ఇప్పుడు ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తే చాలా వరకు ఇంతవరకు మరణ శిక్ష కఠినంగా అమలు చేసే దేశాల్లో కూడా మర్డర్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గలేదు. ఇప్పుడు ఎక్కడైనప్పుడు కూడా మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అనేది దీన్ని సమూలంగా మార్చాలి అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు అమలుపరచబడలేదు, చాలా భాగం జరగడం లేదు. ఈ దేశంలో ఒక భాగాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవచ్చు అనేటువంటిది కూడా మన రాజ్యాంగం అనుమతిస్తున్నది అనేటువంటి విషయాలు చూసినప్పుడు మన రాజ్యాంగాన్ని ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజాభిప్రాయం ప్రకారం వాటిని మార్చవలసినటువంటి అవసరం ఉందనేది కూడా ఇవాళ మనం మన రాజకీయ వ్యవస్థలో మన దాని గురించి ఆలోచన. మనది డెమోక్రటిక్ వ్యవస్థ. ఈ డెమోక్రటిక్ వ్యవస్థలో మన పద్ధతులు వేరే ఉంటాయండి. పద్ధతులు ఉండొచ్చండి, కానీ దాని మూలంగా మీకు న్యాయం పేరుతో లేకపోతే మానవత్వం పేరుతో శిక్ష వాడు లేకపోతే బొంబాయిలో అనేకమైన రైల్లో ప్రమాదాలు చేశాడు, అతను రైల్లో యాక్సిడెంట్ చేశాడు, చాలా మంది చనిపోయినారు. వాళ్ళందరికీ ఎవరు కారణం? కసప్ ఉన్నాడు అమెరికా బొంబాయిలో, అతను చనిపోయాడు, అనేక మంది చనిపోయినారు. న్యాయపరంగా చూస్తే జడ్జిలు ముఖ్యంగా వాళ్ళు తీసుకునే విషయాలు ఎలా ఉంటాయంటే ఈ నేరం వాళ్ళు చేయాలని చేశారా, ప్లాన్ చేశారా, లేదు ఫరద్ మూవ్మెంట్ అయిందా, ఏ కారణాల చేత అయింది, ఆ కోణాలన్నీ చూస్తారు వాళ్ళు. సామాన్య ప్రజానీకానికి ఇవన్నీ అక్కర్లేదండి. న్యాయం జరిగిందా లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తారు తప్ప దీన్ని ఏ కోణంలో ఆలోచిస్తారు, ఎట్లాంటి కోణంలో ఆలోచిస్తారు, ఇవన్నిటికంటే కూడా ఇది మామూలుగా
ప్రజల యొక్క అభిప్రాయ ప్రకారం ఈ యొక్క చట్టం అమలుపరచబడిందా లేదా, అతనికి శిక్ష విధించబడిన ప్రజలలో- తర్వాత 15 ఏళ్ల పాటు 18 ఏళ్ల పాటు రాష్ట్రపతులు మారినా వాళ్ళు మటుకు అదే విధంగా జైళ్లలో మరిగిపోతున్నారు అనేటువంటిది ఇప్పుడు నా హరగోపాల్ గారు చెప్పినట్టుగా 8 ఏళ్లు కనుక పూర్తి అయినట్టయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇవ్వాలనేటువంటి పద్ధతి ప్రకారం చూసినట్టయితే ఉన్నటువంటి ఉరిశిక్ష పడిన వాళ్ళందరికీ కూడా లైఫ్ లాంగ్ తప్ప ఇంకేమి కాదు. అప్పుడు ఉరిశిక్షకి అవసరమే లేదు. శిక్ష కనుక శిక్ష ఎంతమంది అమలు అయినా సరే, చేయడం ఎంతమంది అయినా ఒక చంపేయచ్చు, separate ఎంతమంది ప్రక్రియ అది. చంపేయచ్చు. రైట్ రైట్ శిక్ష అమలు సుధాకర్ చేయడం ప్రక్రియ. ఈ చర్చలో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి సంబంధించి ఆ హక్కు అధికారం ఉంది అనేటువంటిది అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రపతికి రాష్ట్రపతి అది ఉందండి, పార్డనింగ్ పవర్ ఉంది, క్లెమెన్సీ ఉంది, కరెక్టే. పార్డనింగ్ అది పవర్ ఎందుకు- గురించి అది పార్డనింగ్ ఎందుకు- పవర్ గురించి ఎవరు కూడా భేదాభిప్రాయం వ్యక్తం చేయట్లేదు. అయితే ఆ పార్డనింగ్ పవర్ కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ విషయంలో ఆ పార్డనింగ్ పవర్ కి సంబంధించి correct. ఇంప్లిమెంటేషన్ సమయంలో వస్తున్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు ప్రత్యేకించి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ పంజాబ్ లో గాని తమిళనాడులో గాని లేదా ఇంతకు ముందు కులం పరంగా గాని వస్తున్నటువంటి కొన్ని ఒత్తిళ్ల మీద కూడా ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. అంటే ఇది రాష్ట్రపతి నేను సొంతంగా ఆ point తీసుకున్నటువంటి వస్తున్నా. నిర్ణయం కాదు. దీని మీద కొన్ని ప్రభావాలు ఉంటున్నాయి. నేను- అవి సామాజిక అంశాలు కావచ్చు, అవి యాక్సెప్ట్ చేయదగిన అంశాలు కూడా కావచ్చు. కానీ రాష్ట్రపతి నిర్ణయానికి నేను ప్రాతిపదిక కేవలం హోమ్ మినిస్ట్రీ డెసిషన్ వాళ్ళు చెప్పినటువంటి ప్రాతిపదికలో కాదు అనేటువంటిది మనకు కనపడుతోంది. దీని మీద ఎట్లా ఆర్టికల్ 74 లో క్లియర్ గా ఉందండి. రాష్ట్ర 72లో ఉన్న విశేషాధికారం అతన్ని పర్సనల్ కాదు, అతనంతా నిర్ణయం తీసుకోలేడు. ఆ తీసుకున్నప్పుడు ఏముందని ఆర్బిట్రేట్ అందుకని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సత్యనారాయణ గారు ఈ అంశం మీద Primary సుధాకర్ గారి role అభిప్రాయం తీసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఆర్టికల్ 72 ప్రకారము ఏంటంటే ప్రెసిడెంట్ ఇండిపెండెంట్ బాడీ కాదు. హీ హాస్ అంటే ఆయన ఏంటంటే తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవాలి. అండ్ ఈ ఒపీనియన్ తీసుకోవడానికి ఆ పర్టికులర్ సెక్షన్ లో కాల పరిమితి లేదు. అండ్ ఈయన తీసుకున్న నిర్ణయానికి జ్యుడిషియల్ రివ్యూ లేదు. అట్లాంటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఉరి శిక్ష వేసిన తర్వాత ఇప్పుడు ఫర్ 12 years 15 years జాప్యం జరిగినప్పుడు వాట్ విల్ పీపుల్ థింక్? ప్రజలు ఏమనుకుంటారు అంటే అది మన చాతగానితనమా ఆర్ లీనియన్సా? సో ఈ ప్రజలు ఇట్టి పరిస్థితుల్లో వాట్ షుడ్ బి డన్? దేర్ ఇస్ నెసెసిటీ ఏంటంటే ఈ యాక్ట్ మన కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దీంట్లో సెక్షన్ ఆర్టికల్ 72 ప్రకారం కాల పరిమితి లేదు. ప్రెసిడెంట్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా ఆ పిటిషన్ అట్లే పెట్టచ్చు. రాష్ట్రపతులు మారుతున్నా దాన్ని పరిష్కరించాల్సిన రాష్ట్రపతులు మారుతున్నా అంటే అటువంటి సమావేశ పత్రాలకి దేశంలో న్యాయకోవిదులు హరగోపాల్ గారు, ప్రజలు హరగోపాల్ గారు, ఇక్కడ ఇదే ఏమనుకుంటున్నారో అంశానికి సంబంధించి ఇంకా ఆలోచించకూడదు. దాదాపు మనకి టైం అయిపోవచ్చింది. జడ్జి గారు అంటే ఇక్కడ ఒక్క విషయం చెప్పండి. అంటే ఇక్కడ ఏంటి అంటే కాల పరిమితి గనక నిర్ణయించినట్లయితే బెటర్ ఎఫెక్టివ్ ఉంటది. దట్ ఈస్ ఆర్టికల్ 72 అనేది ఇది ఒక అభిప్రాయం. అంటే హరగోపాల్ గారు, ఇప్పుడు మనది బ్రిటన్ తయారు చేసినటువంటి రాజ్యాంగం, సిఆర్పిసి దగ్గర నుంచి ఇవన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం మనకి అందించినటువంటి వాటి నుంచి వచ్చినటువంటివే. మన దేశంలో ఉన్నటువంటి నేర చట్టాలు, నేర వ్యవస్థకు సంబంధించి నిర్ధారణలు, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను మనం బ్రిటన్ దగ్గర తెచ్చుకున్నాం. కానీ యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి 27 దేశాలు అక్కడ ఉరిశిక్షని రద్దు చేశాయనేటువంటిది, లేదా ఉరిశిక్ష ఒక రిలీగ్ గా మారిపోయింది మిగతా దేశాల్లో అనేటువంటిది కనిపిస్తున్నా గానీ భారత పార్లమెంట్ ఓ పక్కన రాష్ట్రపతి క్షమాభిక్షలకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేరు అనేటువంటిది కనపడుతున్నా గానీ భారత పార్లమెంట్ స్పందించట్లేదు. అంటే ఈ నేరం భారత పార్లమెంట్ లేదా 302 సెక్షన్ అనేటువంటిది కేవలం అట్లా ఉండొచ్చు, కానీ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పిన రాష్ట్రపతి మీద భారం వేయటాన్ని, అంటే ఈ మొత్తం అంశంలో ఎవరిది తప్పు అని చెప్పి అనుకోవచ్చు మొత్తంగా? అంటే ఇప్పుడు రాజ్యాంగము తయారు చేసేప్పుడు బహుశా గాంధీ హత్య జరిగి ఉండకపోతే బహుశా రాజ్యాంగము ఉరిశిక్షని రాజ్యాంగంలో చేర్చేవారు కాదు. అంటే దాదాపు కానీ అదే గాంధీ అంటే అదేంటి 1948 కాన్స్టిట్యూషన్ రాస్తున్నాం మనము. ఫాదర్ ఆఫ్ ది నేషనే మర్డర్ అయింది కాబట్టి మరి ఇప్పుడు అతనికి ఏం శిక్ష పడుతుంది, రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తర్వాత ఏం శిక్ష పడుతుంది అనే దాంట్లో ఎక్కడో ఒకటి ఆ సంఘటన తప్పకుండా, ఎందుకంటే భగత్ సింగ్ తీసి హరగోపాల్ గారు, ఇక్కడే ఒక చిన్న కీలకమైనటువంటి అంశం ఏంటంటే గాంధీ గారు తను మరణశిక్షకి సంబంధించినటువంటి ఒక అభిప్రాయం చెప్తున్నప్పుడు నేరానికి సంబంధించి పరివర్తన మాత్రమే అది గాంధీ పరివర్తన మాత్రమే గాంధీ ప్రధాన లక్ష్యం తప్ప
నేరస్తుడిని శిక్షించడం కాదు అని చెప్పి ఆయన చెప్తారు. అంటే ఇప్పుడు మన దేశం ఎట్లా ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు అనుకోండి, భగత్ సింగ్ ఉరి తీశారు కదా, ఉరి శిక్షను మద్దతు ఇస్తున్న వాళ్ళు ఈ రోజు భగత్ సింగ్ ఉరి గురించి ఏమంటారండి? ఆయన ఉరి తీయడం సరి అయిందేనా? అంటే మనం ఆలోచించడం ఎట్లా ఉంటే ఒక శిక్ష పడ్డ తర్వాత సమాజము ఎవరైతే ఆ చట్టం ప్రకారం శిక్ష ఇక్కడ అంశం ఈ రోజున రాష్ట్రపతి దగ్గర 18 కేసులు పెండింగ్ లో ఉండిపోయినప్పుడు రాష్ట్రపతి దాని మీద స్పందించలేక వాటిని పక్కన పెట్టుకుని రాష్ట్రపతి పదవిలోంచి తప్పుకుంటున్నారు తప్ప ఆ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అలాగే నిలబడిపోతాయి. అంటే మనం ఆలోచించవలసిన అంటే రాజ్యాంగం రాసిన వాళ్ళు ఇతని మీద కేసు పెడతారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవిడెన్స్ ఉంటుంది, ట్రయల్ జరుగుతుంది, అడ్వర్సోరియల్ జూరిస్ప్రుడెన్స్ ఇద్దరు లాయర్లు వాదిస్తారు, హైకోర్టు, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. తర్వాత కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత మెర్సీ పిటిషన్ అనేది ఒక ప్రొవిజన్ పెట్టారు. ఎందుకు పెట్టిండొచ్చు? ఇంతమంది నిర్ణయం చేసిన తర్వాత కూడా, అంటే ఒక మనిషి ప్రాణాన్ని తీసుకునే ముందు ఒక సమాజం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మెర్సీ పిటిషన్ పెట్టారు. మెర్సీ పిటిషన్ ఒకసారి పెట్టిన తర్వాత అది ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లిన తర్వాత అక్కడ ఏమైతుందంటే అక్కడికి వచ్చేవరకు మొట్టమొదటిసారిగా ఇక వాడి గురి పడుతుంది అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చింది కదా. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లో కానీ ప్రెసిడెంట్ దగ్గర కూడా రాష్ట్రపతి ఏం చేస్తారంటే దాని దగ్గర పెట్టుకుని ఉరిశిక్ష వేస్తున్నా లేదని ఒక మానవత్వం అనండి, మీరు అది ఏమన్నానండి అంటే వాళ్ళు దాని మీద సంతకం పెడుతున్నారు. నిజానికి ఉరిశిక్ష వేసిన జడ్జిలు కూడా వాళ్ళేం సంతోషంగా వేయరు, వాళ్ళు వెళ్లి ఇంట్లో చాలా బాధపడతారు. ఈ ప్రెసిడెంట్ సంతకం పెట్టడానికి 2004 నుంచి 2012 వరకు 8 సంవత్సరాల్లో ఎవరిని ఉరి తీయలేదు భారతదేశంలో. మెర్సీ పిటిషన్ పడ్డ తర్వాత ఇప్పుడు మీరు మెర్సీ పిటిషన్ ఇప్పుడు ఆయన రెడ్డి గారు ఒక మాట చెప్పారు కదా, ఇప్పుడు మీకు చిలకలూరి బస్సు దానికి అంటే అది ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే దాని కొరకు మేము ఫైట్ చేస్తాం కాబట్టి నేను చెప్పే సందర్భం కాబట్టి నేను లాస్ట్ గా చెప్తున్నాను. వాళ్ళిద్దరూ దళిత పిల్లలు, రైట్? అయితే దళితులని మీరు ఎట్లా అంటారా అని అది ప్రశ్న కాదు, వాళ్ళు క్రిమినల్స్ కాదు. వాళ్ళు ఎక్కడో పేపర్లో పంజాబ్ లో ఎవడో బస్సు దోచుకొని వాడు చాలా హాయిగా జీవిస్తున్నాడంటే వీళ్ళకి ఆ న్యూస్ పేపర్ చదువుకొని పోయి వీళ్ళకి క్రిమినల్స్ కాదు కనుక మిస్హ్యాండిల్ చేశారు, 23 మంది చనిపోయారు, వాళ్ళకి ఉరిశిక్ష పడింది. 23 మంది చనిపోయారు కాబట్టి అమాయకులు చనిపోయారు, ఉరిశిక్ష పడింది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది. ప్రెసిడెంట్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశాడు. చేసిన తర్వాత సెకండ్ మెర్సీ పిటిషన్ పెట్టారు. ఎప్పుడు వాళ్ళు 5 గంటలకి మార్నింగ్ ఉరి తీయాలంటే నందిత హక్సర్ రాత్రి 12-1 గంటకి రాష్ట్రపతి భవన్కి వెళ్లి మీరు సెకండ్ మెర్సీ పిటిషన్ పెట్టింది. ఆ రాష్ట్రపతి భవన్ వాళ్ళు తీసుకున్నారు. ఆమె హక్సర్ డాక్టర్ గనక ఆమె చీఫ్ జస్టిస్ లేపి రాత్రి దాన్ని స్టే ఇప్పించింది. మేము 2 గంటకి ఇక్కడ హ్యాబిట్స్ లో నిలబడి ఉన్నాము, స్టే వచ్చిందని మాకు వచ్చింది, అది కోర్టుకు వెళ్లిపోయింది. వాళ్ళిద్దరు పిల్లలకు ఇప్పుడు లైఫ్ సెంటెన్స్ పడింది. వాళ్ళిద్దరికి క్షమాభిక్ష పెట్టినా కూడా ఇద్దరిని నేను వెళ్లి కలిశాను రాజమండ్రి జైల్లో. వాళ్ళు ఏమంటారంటే రాష్ట్రపతి మమ్మల్ని క్షమించవచ్చును కానీ మా చేత ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఆ 23 కుటుంబాలు క్షమిస్తేనే మేము సంతోషంగా జీవించగలం, ఆ కుటుంబాలు క్షమించినంత వరకు ఎవరు క్షమిస్తే మాకేమిటని అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఒక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాగే పార్లమెంట్ లో కూడా దీనికి సంబంధించి సరైనటువంటి చర్చ జరిగి ఇంకా ఫర్దర్ గా రాష్ట్రపతి మీద ఈ భారం ఉండకుండా చూడటానికి వాళ్ళు ఏమైనా ఒక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది జనరల్ కన్క్లూజన్. ప్రజల అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి, వాళ్ళని కౌన్సిల్ చేయడానికి ప్రభుత్వం అన్న ప్రయత్నం చేయాలి, పార్లమెంట్ అయినా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు జరుగుతాయా లేదా అనేటువంటిది తర్వాత కాలం